పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ యశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అయితే నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి 4 పాటలను అయితే విడుదల చేశారు. ఎస్ తమన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సాంగ్స్ అన్ని కూడా శంకర్ శైలిలో గ్రాండ్ స్కేల్లో వేటికవే ప్రత్యేకంగా షూట్ చేయబడ్డాయి. గేమ్ చేంజర్ సినిమా మేకింగ్ కి 300 కోట్లకు పైగానే బడ్జెట్ అయితే అయ్యింది. అందులో 75 కోట్లు కేవలం ఈ 4 పాటల చిత్రీకరణ కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక జరగండి పాటను తీసుకుంటే 70 అడుగుల భారీ హిల్ విలేజ్ సెట్లతో గ్రాండ్ గా ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ తో రూపొందించారు. ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ను 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటుగా 600 మంది డాన్సర్లు అయితే పాల్గొన్నారు. వీరంతా కూడా జ్యూట్ తో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం. రామ్ అచ్చా మచ్చా పాటని ఇండియా ఫోక్ డాన్స్ కి ట్రిబ్యూట్ గా చిత్రీకరించారు. గణేష్ ఆచార్య మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. చరణ్ తో పాటుగా 1000 మంది డాన్సర్లతో సాంగ్ అయితే షూట్ చేశారు. ఇందులో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి హైలైట్ చేశారు. అలానే న్యూజిలాండ్లో రామ్ చరణ్, కియారాల మీద తీసిన నానా హైరానా గీతం అద్భుతమైన బ్యూటిఫుల్ మెలోడీ అని అనిపించుకుంది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మిశ్రమంగా తమనైతే ట్యూన్ కంపోజ్ చేశారు. ఇది ఇండియాలో ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన మొట్టమొదటి పాటగా అయితే నిలిచింది. దోప్ సాంగ్ విషయానికి వస్తే ఇదొక హై ఎనర్జీ టెక్నో ఆంథమ్. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రామ్ చరణ్, కియారా తమ ఎనర్జెటిక్ స్టెప్పులతో స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచారు. 100 మంది రష్యన్ డాన్సర్లతో 8 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఇటీవల యుఎస్ లో నిర్వహించిన ఈవెంట్ లో ఈ సాంగ్ ను లాంచ్ చేశారు. ఇలా గేమ్ చేంజర్ సినిమాలోని 4 పాటలు కూడా ఏదో ఒక స్పెషాలిటీ అయితే కలిగి ఉన్నాయి. శంకర్ గత చిత్రాల మాదిరిగానే విజువల్స్ గ్రాండియర్ గా భారీ బడ్జెట్ తో ఈ సాంగ్స్ అయితే రూపొందించారని అర్థమవుతుంది. కేవలం 4 పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేశారంటే బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతి పంచుతాయనే ఆసక్తి అయితే రెట్టింపు అవుతోంది. ఇక శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గేమ్ చేంజర్ సినిమా అయితే తెరకెక్కుతోంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటించారు. కియారా, అంజలి హీరోయిన్లుగా నటించగా ఎస్జే సూర్య విలన్ పాత్ర అయితే పోషించారు. శ్రీకాంత్, జయరామ్, సముద్రకని, సునీల్, నవీన్ చంద్ర, వికే నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో అయితే నటించారు. తిరు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సమీర్ మొహమ్మద్, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.